గారి అంశతో వచ్చినటువంటి ఈ విశ్వంలోని చేతి వృత్తి కళాకారులకి బతకాలంటే అయితే చేతి వృత్తి లేదా చదువు. కానీ ఆ చదువుకునేటువంటి ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనుకబాటుతనం, పేదరికం విలయతాండం చేసేటువంటి వాళ్ళ ఇళ్ళ నట్టింట్లో పేదరికం విలయతాండం చేసే పరిస్థితులు ఉంటాయి. మరి ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వాలు ఆదుకోవాలి, వ్యవస్థ ఆదుకోవాలి. వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే అండగా రావాలి. మరి అటువంటి విద్య ద్వారా మాత్రమే కేవలం ఈ పేదరికంలో లేదా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆర్థిక బాధల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ చేతి వృత్తి కళాకారుల యొక్క కుటుంబాల్లో స్థితిగతులు మారాలంటే చదువు ద్వారా మాత్రమే ఆ స్థితిగతులు మారతాయని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆనాడు తండ్రి చూపించినటువంటి బాటలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చదువును ఉచితంగా అందజేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇవాళ మనం చూస్తున్నాం, గడిచిన సంవత్సరన్నర కాలంగా ఏ పేద విద్యార్థికి కూడా కాలేజీ ఫీజు ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేయటం మూలంగా పరీక్షలు రాయటాకో, హాల్ టికెట్ తెచ్చుకుంటాకో, లేదా పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు తెచ్చుకుంటాకో తల తాకట్టు పెట్టి, పరువు తాకట్టు పెట్టి ఇవాళ పిల్లల ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకునేటువంటి అగత్యం, దౌర్భాగ్యం ఇవాళ ఈ రాష్ట్రంలో రావటం అనేది దురదృష్టకరం. ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏ పరిస్థితిలో మీరు వెంటనే ఈ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. ఎక్కడా కూడా టైం ప్రకారం ప్రతి 6 మాసాలకు ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ని కాలేజీలకి చెల్లించి తద్వారా 3 మాసాలకో 6 మాసాలకో ఏదో ఒక రకంగా కాలేజీలతో ఒప్పందం చేసుకుని కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, పిల్లల పరీక్షలు ఆపకుండా, హాల్ టికెట్లు ఆపకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ, అలాగే వీళ్ళలో చేతి వృత్తి కళాకారుల నుంచి, కుటుంబాల నుంచి ఎవడన్నా ఉచితంగా డాక్టర్ అవ్వాలంటే 10 సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఫీజు కట్టి డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే, డాక్టర్ అవ్వాలంటే 17 కాలేజీలు పూర్తి చేసి మీరు పోటీ పడాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కడితే నేను మరొక 34 కాలేజీలు కడతానని చెప్పని ఆ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలి తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్యతో కట్టిన 17 కాలేజీలని మరి ఈ సమాజంలోని పేదలకు ఉపయోగపడే 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి, మీ వందిమాగదులకి దారతత్వం చేయటం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనంగా. కనీసం ఈ రోజైనా విశ్వకర్మ గారి స్ఫూర్తితో ఇవాళ మీ ఆలోచన మార్చుకుని ఈ 17ని కాకుండా మరొక 34 కాలేజీలను కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని, ఈ 17 కాలేజీ మీరు 34లు పెట్టే ఓపిక మీకు లేదు, లేదా మీకు మనసు లేదు. కనీసం ఈ 17 కాలేజీలన్నా ప్రజల ఆస్తిగా వదిలేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.